హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఫైనలీ ఇండియాకి వెళ్తున్నాను నేను. ఇదిగోటి లగేజ్, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంత లగేజ్ ఉందా అని చూస్తున్నారు కానీ ఇందులో ఏం లేదు. బేసికలీ ఫ్లైట్ టికెట్స్ చీప్గా వచ్చాయని వెళ్ళిపోతున్నాను. అందుకే అందులో వెయిట్ కూడా అందుకే ఎక్కువ ఏం లేదు. మరి రిటర్న్ వచ్చినప్పుడు ఎక్కువ సామాన్లు తీసుకొని రావాలి కదా, అసలుకే సంక్రాంతికి వెళ్తున్నాం. అసలుకే చాలా రోజుల తర్వాత ఇండియాకి వెళ్తున్నాం. అందుకే సూట్ కేసులు అన్నీ నింపేసుకొని రావాలి ఈసారి ఎలాగైనా సరే. అందులో సంక్రాంతి కదా, పిండి వంటలు ఇంకా వేరే వేరే స్పెషల్స్ అన్నీ ఉంటాయి కదా. చాలా మిస్ అవుతున్నాను ఇండియన్ ఫుడ్ అండి. అందుకే అయితే ఈసారి నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళట్లేదు. డాన్ ముయాంగ్ ఎయిర్పోర్ట్ అని, అది కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాం, నాక్ ఎయిర్వేస్ అని. అందులోని ఫ్లైట్ టికెట్స్ తక్కువ వచ్చాయి. అందుకని ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చెక్ ఇన్ అయిపోయాక అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. ఇంతకీ మా అన్వేషణతో పెట్టిన వీడియో చూసారా లేదా? చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూసియండి. అందులోని మోస్ట్ వ్యూడ్ వీడియో అదే, చూడండి. అలాగే నా లైవ్ అప్డేట్స్ తెలియాలంటేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇదిగో నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. మా ఇంటి దగ్గర నుంచి 1 hour పడుతుందంట ఎయిర్పోర్ట్కి. ఇదిగో మా క్యాబ్ డ్రైవర్ హెయిర్ స్టైల్ చూడండి, భలేగుంది. ఒక చిన్న పిల్లకేసుకొని ఉన్నాడు వెరైటీగాని. ఇదిగోటి మనం డాన్ ముయాంగ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. జనాలు చూసారా, హాలిడే సీజన్ కదా, వీళ్ళందరినీ చైనీస్ వాళ్ళలాగా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎయిర్పోర్ట్లోని, అమ్మో ఫుల్ రష్ ఉంది. మనం 3 hours ముందు వచ్చాం కాబట్టి సరిపోయింది. చాలా ఆవేశపడిపోయి ముందే వచ్చాము. ఇంకా 1/2 hour టైం ఉందంట ఓపెన్ చేయడానికి చెక్ ఇన్కి. సో ఫుల్ ఆకలేస్తుంది, ఈ లోపు వెళ్ళి ఏమైనా తిందాము. ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే చిన్న ఎయిర్పోర్టే కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇలా ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్. నేను ఇది ఫస్ట్ టైం రావడం. ఇగో మనం వెళ్ళాల్సింది ఇదే, నాక్ ఎయిర్. ఈ ఫ్లైట్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది, బాగుంటుంది. వీలైతే చూపిస్తాను నేను. ఆ ఫ్లైట్ ఫ్రంట్ భాగం ఏదో డక్ మూతిలాగా ఉంటుంది, చూడండి. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా చెక్ ఇన్ అవ్వలేదు. ఇదిగో ఇదేదో ఆర్డర్ చేశాను నేను, వెజ్. ఇది ఒక్కటే 500 అంట. ఇంక చూడగానే నాకు తినాలన్న ఆశ, ఆకలి అన్నీ చచ్చిపోయి ఎగిరిపోయింది. మన చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్ అయితే అన్నీ బాగా జరిగిపోయి, ఏది ఓవర్ వెయిట్ లేదు, ఎక్కడ ఆపలేదు, చాలా స్మూత్గా జరిగిపోయింది. అయితే ఇలా ఎంటర్ అవ్వగానే నాకు డ్యూటీ ఫ్రీ కనిపించింది. మీకు చూపిస్తాను డ్యూటీ ఫ్రీ ఎలా ఉంటుందో ఈ ఎయిర్పోర్ట్లోని. ఇదిగోటి డ్యూటీ ఫ్రీ ఇలా ఉంటుంది. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు ఇక్కడ. మంచి మంచి స్మెల్లు వచ్చేస్తున్నాయి బయట నుంచే. అన్నీ పెద్ద బ్రాండ్లే. ఇవి ఏవి మనం కొనేది ఉండదు, పెట్టేది ఉండదు. మీకు జస్ట్ చూపించడానికి లోపలికి వచ్చాను నేను. పర్ఫ్యూమ్స్, క్రీమ్స్, లిప్స్టిక్స్, కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీరు వెయిట్ చేస్తుంది కూడా నేను చూపిస్తాను, ఆగండి. వస్తుంది, ఆ కౌంటర్ కూడా తీసుకెళ్తాను నేను. బాగుంది. ఇగో ఇక్కడ ఒక అస్థిపంజరాన్ని పెట్టారు వెరైటీగాని. కీల్స్ అనేది చాలా మంచి బ్రాండ్ అనమాట. అది మనకు కావాల్సింది. ఇగో అసలేం దానికి వచ్చాము. యూత్ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు. ఇగో అన్ని బ్రాండ్లు ఇక్కడే ఉంటాయి. కానీ ఇదంతా ఏంటో చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇంకా అన్ని పెద్ద పెద్ద సీసాలే. ఇదేదో లెదర్ బాక్స్ భలే ఉంది. $127,000 బాత్లు అంట రెమీ మార్ట్. ఇది చీవస్ రీగల్. 130,000 బాట్లు. అంకుల్ అందరూ చాలా ఆతృతగా ఉన్నారు.
ఇదిగో ఇక్కడంతా కాస్మెటిక్స్ అమ్ముతున్నారు. ఇవి చాలా బాగుంటాయి ఈ ప్రోడక్ట్స్. ఒకసారి మా వదిన బ్యాంకాక్ వచ్చినప్పుడు తను నాకు తెచ్చింది ఈ ప్రోడక్ట్స్. సో ఈ థాయ్ ప్రోడక్ట్స్, ఈ కొరియన్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ ఇవి చాలా ఫేమస్ కూడా. ఇదిగోటి మనకి ఇలా గేట్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడే లోపల చిన్న చిన్న రెస్టారెంట్స్ అలాగే కాఫీ షాపులు ఉన్నాయి. అక్కడ ఒక కాఫీ షాపు, మెక్డొనాల్డ్ చాలానే ఉన్నాయి చిన్న చిన్నవి. అదే సువర్ణభూమి ఎయిర్పోర్ట్లోనైతే పెద్ద ఫుడ్ కోర్టే ఉంటుందంట. నేను చూడలేదు యాక్చువల్లీ. ఇక్కడైతే చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇలా ఉన్నాయి. ఎక్కువ థాయ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ అంతని. నాకు చాలా జలుబు చేసేసింది, అందుకే అని అంటున్నాను ఇందాక నుంచి కూడా. ఏంటో అర్థం కాలే, మార్నింగే స్టార్ట్ అయింది. అదేంటో ఊరు వెళ్తున్నప్పుడు ఇలా జరగడం. నాకు అసలు ఇన్ని నెలల నుంచి జలుబు అనేదే రాలేదు ఈ ఊర్లోని. ఇంకోటి ఈ కాఫీ తాగైనా సరే మొత్తం నా జలుబని ఎగిరిపోవాలి. అదృష్టం అంటే ఇదేనేమో, అడగకుండానే విండో సీట్ వచ్చింది నాకు. యూజువల్లీ విండో సీట్కి పే చేస్తారు కదా, నాకు పే చేయకుండానే విండో సీట్ ఇచ్చారు వీళ్ళు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఊరు ఎప్పుడు వెళ్ళిపోతానా అని చెప్పి నేను. ఇదిగోటి నార్త్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఇలాగ ఉంటుంది అంత లోపల. ఈ ఎల్లోగా కనిపిస్తుంది కదా. అండ్ హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ మన తెలుగోళ్ళే. మొత్తం ఫ్లైట్లోని 90% అందరూ మన తెలుగోళ్ళే. ఇది బ్యాంకాక్ టు హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ కదా, అందుకే. ఇదిగోటి డాన్ ముయాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది కంపారిటివ్లీ చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట థాయిలాండ్లోని. ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, నన్ను చూసి స్విచ్ ఆఫ్ చేయమన్నారు ఫోను. ఇదిగోటి బ్యాంకాక్ సిటీ నైట్ వ్యూ ఇలా ఉంటుంది. ఫుల్ సిటీ లైట్స్ అంతని చూసారా, అసలు భలే ఉంది. ఏదో స్కైలో స్టార్స్ మెరుస్తున్నట్టు అలాగా లైట్స్ ఇవన్నీ చాలా బాగుంది వ్యూ అంతని. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాము సేఫ్గాని. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు గో నౌ. గైస్ ఫైనల్లీ ఇండియా వచ్చేసాను, ల్యాండ్ అయిపోయాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మా లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఎస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఫైనల్లీ ఇండియాకి వచ్చాను. ఇదిగో నా బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంత టైం పడుతుంది ఏంటో. బయట మన వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఐ హోప్ ఇట్ కమ్స్ ఫస్ట్. ఎక్కువ మంది జనాలు కూడా ఏం లేరు. సో ఐ హోప్ బ్యాగ్ తొందరగానే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఇంకో ఫుల్ హాలిడే సీజన్ కదా, ఫుల్ కిటకిటలాడుతుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంతని. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇంత రాత్రి అవుతున్నా కానీ లైన్గా కార్లు ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. వెల్కమ్ టు హైదరాబాద్. ఇదిగో సంక్రాంతి వచ్చేసింది కదా, అందుకే అందరు బస్సుల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కానీ మా బస్ అయితేను ఆల్మోస్ట్ 1 hour డిలే అయింది. నరకం అసలు. ఈ వెయిటింగ్ ఒకటి, ట్రావెల్ లేట్ ఒకటి, బస్ ఫేర్స్ ఇవన్నీ. అసలు పండగకి ఎందుకు వెళ్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది వెళ్తున్నాం కానీ. చూడండి ఇక్కడ ఈ హాస్పిటల్ బయట ఇంతమంది జనాలు చూసి ఏదో అయిందనుకుని కంగారు పడ్డాను, కానీ కాదు. వీళ్ళంతా కూడా ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నోళ్ళే అందరూని. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. చూసారా అసలు ఈ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంతమంది కేవలం హైదరాబాద్ టు ఆంధ్ర వెళ్ళాల్సిన వాళ్ళే వీళ్ళంతాని. పాపం ఎప్పుడు వచ్చారో కానీ అలా పడిగాపులు కాస్తున్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ రోడ్డు మీద. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు అందరూ, స్టూడెంట్స్ కూడా, ఐటీ వాళ్ళు అందరూ లీవ్లు పెట్టుకొని మరి ఊర్లో వెళ్తున్నారు. కేవలం సంక్రాంతి కోసమే. అందరికీ అదే ఆశ కదండి, పండగకైనా వెళ్ళాలి ఇంటికి అని చెప్పి. అలాగే నేను కూడా ఇన్ని అవస్థలు పడి వెళ్తున్నాను ఫైనల్లీ ఊరికి. నేను
17 hours అవుతుంది, ఇంకా ఇంటికి చేరుకోలేదు. నాకు తెలిసి ఇంకొక అరగంట గంట పట్టచ్చేమో నేను ఇంటికి వెళ్ళేసరికి. అమ్మ, నా లైఫ్లో అసలు ఇంత జర్నీ నేను ఎప్పుడూ చేయలేదు. చాలా అంటే చాలా టయర్డ్గా ఉంది, తిండి తిప్పలు లేవు రాత్రి నుంచి. అలా బస్సులోనే పడిగాపులు కాస్తున్నాం మేము అలాగని. 17.5 hours అవుతుంది. ఫైనల్లీ ఇప్పుడు రీచ్ అయ్యాను నేను. నా లాంగెస్ట్ జర్నీ అసలు హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడానికి. అసలు ఇంత టైం పడుతుంది అని అనుకోలేదు. అందులోని సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చానని అనిపించింది ఇప్పుడైతేను. ఇగో మా ఆస్థాన కట్టప్ వచ్చాడు పికప్ చేసుకోవడానికి. రామరు, హాయ్ చెప్పు రామరు. అసలు వైజాగ్ అంతా చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా నాళ్ళకి వచ్చాను కదా, బాగుంది వైజాగ్ అంతా, సిటీ అంతా కూడాని. ఫైనల్లీ ఇండియన్ ఫుడ్ తింటున్నాను. సో ఇప్పుడు వరకు మా అవస్థలు అదే. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.